హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇవాళ స్పెషల్ ఏంటంటే చికెన్ లివర్ కర్రీ. సూపర్గా ఉంటుంది. అంటే కర్రీ ఏం కాదు, ఫ్రై చేస్తా, కంప్లీట్గా ఫ్రై. అంటే ఇదేంటంటే కొంచెం కర్రీలాగా వండుకుంటే కౌసు వాసన వస్తుంది. అట్లా కాకుండా చికెన్ లివర్ని ఎప్పుడైనా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలను కూడా కొంచెం గ్రేవీగా వేసుకోవచ్చు. సూపర్ టేస్ట్ ఉంటుంది, చాలా అద్భుతం. మీ గురించి ఈరోజు చికెన్ లివర్ ఫ్రై చేస్తున్నాను. వైట్ రైస్లోకి కానీ, బిర్యానీ అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ సూపర్గా ఎక్సలెంట్గా ఉంటుంది. బగోని గరం అయినాక సరిపడా నూనె పోసుకోవాలి. నూనె గరం అయినాక బిర్యానీ ఆకు, ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకోవాలి. వేసుకొని మంచిగా గోలించుకోవాలి. ఇవి గోలినాక సన్నగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఎర్రగా అయ్యేటట్టు గోలించుకోవాలి. ఇట్లా ఎర్రగా అయినాక అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా గోలించుకోవాలి. ఇట్లా గోలినాక మనం ముందుగా అలా శుభ్రపరచుకున్న చికెన్ లివర్లను వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు సన్న మంట మీద ఉడికించుకోవాలి. ఎందుకంటే నీళ్ళు అనేటివి ఊరుతాయి కాబట్టి. ఇట్లా మంచిగా నూనెలో ఉడికినాక సరిపడా కారం, ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇట్లా ఉప్పు కారం పట్టినాక కొన్ని నీళ్ళు, ఒక చాయ్ గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి. ఎందుకంటే ఈ చికెన్ లివర్ అనేది ఉడకాలి కాబట్టి కొన్ని నీళ్ళు పోసుకోవాలి. మనం మూత పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి, పచ్చిమిరపకాయలు వేసుకొని కూర అంతా దగ్గర అయ్యేదాకా మంచిగా ఉడికించుకోవాలి. కొంచెం కౌసు వాసన వస్తుంది కాబట్టి ఒక సగం పక్క నిమ్మరసం పిండుకోవాలి. ఇట్లా దగ్గరికి వచ్చినాక కొత్తిమీర వేసుకొని దించుకుంటే ఎంతో రుచికరమైన చికెన్ లివర్ ఫ్రై తయారైపోతుంది. చికెన్ లివర్ ఫ్రై అంటే ఫ్రై లాగా సూపర్గా కుదిరింది కూర. అలా కొన్ని పచ్చిమిరపకాయలు వేసినాం, కలర్ఫుల్గా కనబడుతుంది. ఫ్రై చేద్దాం. ముందుగా నిమ్మకాయ పిండుకుందాం. ఎందుకంటే చికెన్ లివరు కొంచెం కౌసు వాసన వస్తుంది కాబట్టి కొంచెం పిండుకుందాం. కొంచెం నిమ్మకాయ ఉల్లిగడ్డల మీద, అట్లనే కొంచెం కర్రీ మీద లైట్గా అట్లా ఉండనట్టు. మరీ ఎక్కువ పిండుకుంటే కూడా పుల్లగా అవుతుంది. చికెన్ లివర్ మస్తు కలర్ఫుల్గా ఉంది.
చూసిరా ఫ్రెండ్స్, వైట్ రైస్ కూడా బాగా వేడిగా ఉంది. ఎంత కలర్ఫుల్గా కనబడుతుంది, మస్తు కమ్మ వాసన వస్తుంది. నిమ్మకాయ వండుకున్నాం కదా, కొంచెం పుల్లగా కావాల్సిన అయితే మొత్తానికి లేదు, ఎందుకంటే ఇది ఫ్రై కాబట్టి. మీరు కూడా ఖచ్చితంగా చికెన్ లివర్ని మాత్రం ఫ్రై చేసుకోండి, కర్రీలాగా వండకండి. కర్రీలాగా వండితే ఖచ్చితంగా కొంచెం నీసు వాసన వస్తుంది. మస్తు టేస్ట్ ఉంది. ముక్క పెట్టుకొని సూపర్ టేస్ట్ ఉంది. అట్లా ఇలా పచ్చిమిర్చి వేసాం కదా, పచ్చిమిర్చి కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది. బాగుంది, కొంచెం కారంగా సూపర్ ఉంది. ఇలా మనం లవంగాలు కూడా వేసినాం కాబట్టి కొంచెం మసాలా ఘాటు కూడా వస్తుంది. ఉల్లిగడ్డ నిజంగా ఫ్రెండ్స్, చికెన్ లివర్ ఫ్రై మాత్రం చాలా అద్భుతంగా కుదిరింది. ఓకేనా, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని నా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక కొత్త వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. నేను కామెంట్లు పెట్టమంటున్నాను కదా, అసలు మీరు కామెంట్లే పెట్టట్లేదు. ఖచ్చితంగా ఫ్రెండ్స్ కామెంట్లు పెట్టండి. ఓకేనా, బాయ్.